దివ్యవాణి టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య వారికి, గురువులకు, కన్యాస్త్రీలకు, గృహస్థ క్రైస్తవులకు దివ్యవాణి టీవీ తరపున స్వాగతం, సుస్వాగతం. దివ్యవాణి టీవీ వార్షిక నివేదిక 2023 నుంచి 2024 వరకు. తెలుగు పీఠాధిపతుల సమాఖ్య వాటాదారులు, గురువులు, మూలనిధి దాతలు, సాధారణ దాతలు, డైరెక్ట్ డెబిట్ ఫామ్ ద్వారా దాతలు చేసిన గొప్ప త్యాగాల వలన దివ్యవాణి టీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కథోలికేతర కుటుంబాల చిరునామాగా మారింది. షో హోస్టులు, కెమెరామెన్లు, వీడియో ఎడిటర్లు మా పూజా బలిని అర్థవంతంగా చేసిన దాతలకు మా వందనాలు. మా కాపరులే మాకు బలం. వారి మార్గదర్శకత్వం మమ్మల్ని మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది. నూతన అధ్యక్షులు మార్చి 9, 2024న దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్లో నిర్వాహకుని మార్పు జరిగింది. ఏలూరు పీఠాధిపతులు, విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తలిక పాలనాధికారి మహాగణ రెవరెండ్ డాక్టర్ పొలిమేర జయరావు గారు దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం పీఠాధిపతులు మహాగణ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ పీమే గారు బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 1, 2024న ఏలూరు మేత్రాసనానికి చెందిన ఫాదర్ బొమ్ము మత్తాయి దైవార్చన ఇన్ఛార్జిగా చేరారు. సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సిస్టర్ బాపట్ల కార్మెల్, సిస్టర్ తంబళ్ళ గౌతమి గారు జూన్ 15, 2024న దివ్యవాణిలో చేరారు. సిస్టర్ కార్మెల్ ప్రార్థనా బృందంలో చేరగా, సిస్టర్ గౌతమి నాణ్యతా విభాగం అనగా క్వాలిటీ సెల్లో చేరారు. టీసీబీసీ CEO మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించింది. గత 5 సంవత్సరాలుగా, ముఖ్యంగా కరోనా కాలంలో దివ్యవాణి టీవీకి అధ్యక్షులుగా మార్గనిర్దేశం చేసిన వరంగల్ బిషప్ మహాగణ డాక్టర్ ఉడుమల బాలకు ధన్యవాదాలు. గుంటూరు పీఠాధిపతులు, దివ్యవాణి ఉపాధ్యక్షులైన మహాగణత రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి కృతజ్ఞతలు. అనతి కాలంలోనే మా దివ్యవాణి అధ్యక్షులు యువ బిషప్ పొలిమేర జయరావు గారు మంచి విమర్శకుడు, ఉత్తమ అభిరుచి గల నిర్మాత అని గ్రహించాము. వారి నాయకత్వంలో దివ్యవాణి విజయవంతంగా ముందుకు సాగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. యూట్యూబ్ నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు 24/7. మార్చి 13, 2024న ఫాతిమా మాత పండుగ సందర్భంగా వరంగల్ బిషప్, అప్పటి దివ్యవాణి టీవీ చైర్మన్, దివ్యవాణి టీవీ 24/7 యూట్యూబ్ ప్రసారాలను దివ్యవాణి వీక్షకుల కోసం ప్రారంభించారు. ఇంటర్నెట్లో దివ్యవాణి టీవీకి యూట్యూబ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1,72,000కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 13,000 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. మేము మా ప్రోగ్రాంల కోసం గతంలో కాపీరైట్ సమస్యలను ఎదుర్కొన్నాము. ఆ సమస్యల మూలాధారాలను గుర్తించి కాపీరైట్ సమస్యలను సరిదిద్దాము. దీనితో దివ్యవాణి టీవీ నమ్మకమైన మా వీక్షకులకు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ఒక వరంగా మారింది. ప్రారంభంలో మేము కొన్ని కాపీరైట్ సమస్యలను ఎదుర్కొన్నాము, కానీ క్రమం తప్పని పర్యవేక్షణతో ఈ సమస్యను అధిగమించగలిగాము. దివ్యవాణి టీవీ 24/7 యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నందున పంపిణీదారులకు సంబంధించి వీక్షకుల నుండి గత సంవత్సరం కంటే మాకు తక్కువ ఫిర్యాదులు అందాయి. కొత్త పరికరాలు. ఛానల్ ప్రారంభం నుండి MCR అనగా మాస్టర్ కంట్రోల్ రూమ్ వద్ద ఉపయోగించే సర్వర్ మా ప్రసారాలు సామర్థ్యానికి తగిన విధంగా కార్యక్రమాల నిల్వలను పెంచడానికి సరిపడిన సర్వర్ అవసరత దృష్ట్యా జనవరి 2024లో MCR కోసం 18 లక్షల విలువైన క్రొత్త సర్వర్ను కొనుగోలు చేయడమైంది.
జూన్ 2024లో 3 క్యానన్ XA75 వీడియో కెమెరాలు కొనుగోలు చేసి ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాల కోసం ఈ చిన్న కెమెరాలను ఉపయోగిస్తున్నాము. ప్రత్యక్ష ప్రసారాల కోసం మరొక ఆధునిక స్విచ్చర్ మరియు రికార్డర్ కూడా అవసరం. కాబట్టి మరింత నిల్వ కోసం 2 1 TB హార్డ్ డిస్క్లతో కూడిన డేటా వీడియో రికార్డర్ను కొనుగోలు చేశాము. దివ్యవాణి టీవీ ప్రొడక్షన్స్ కొత్త పరికరాలకు 6 ఇన్పుట్ డేటా వీడియో స్విచ్చర్ జోడించబడింది. నూతన భవన ప్రణాళికలు. మార్చి 2024లో జరిగిన సమావేశంలో దివ్యవాణి ప్రతిపాదించిన బిల్డింగ్ ప్లాన్లను టీసీబీసీ ఆమోదించింది. మేము దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ కోసం క్రొత్త భవనాన్ని నిర్మించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాము. కొత్త స్థలంలో కొత్తగా వేసిన బోర్వెల్లో దేవుని దయ వలన 3 ఇంచుల మంచినీరు పడింది. విద్యుత్ కనెక్షన్ ఇచ్చాము. కొత్త భవనం కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ను కూడా కొనుగోలు చేశాము. దివ్యవాణి కొత్త భవనంలో G+2 అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రార్థనా మందిరం, ఆడియో స్టూడియో, 3 గ్రీన్ మ్యాట్ స్టూడియోలు, 24 అడుగుల ఎత్తుతో 2400 చదరపు అడుగుల అంతస్తులో టీవీ స్టూడియో మరియు పీసీఆర్ ఉంటాయి. ఇందులో ఒకటి పురుష కళాకారులకు మరియు ఒకటి మహిళా కళాకారులకు 2 మేకప్ రూములు ఉంటాయి. మొదటి అంతస్తులో చైర్మన్, CEO, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఫైనాన్స్, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, MCR, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూషన్లు, క్వాలిటీ సెల్, రైటర్ మరియు సెక్రటరీ కార్యాలయాలు ఉంటాయి. 2వ అంతస్తులో దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్లో పనిచేసే గురువులు మరియు మఠవాసులు విశ్రాంతి గదులు ఉంటాయి. మన దగ్గర పనిచేసే డ్రైవర్లు, తర్వాత వంటవాళ్ల కోసం సర్వెంట్ క్వార్టర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్థలంతో కూడిన 2 సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉంటుంది. దివ్యవాణికి కొత్త భవనం అనేది టీసీబీసీ మరియు దివ్యవాణి టీవీ నమ్మకమైన విశ్వాస వీక్షకుల కళ. ఒక్కో స్థలానికి అనగా నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో మేము ప్రతి వీక్షకుల నుండి ఉదార సహకారాలను ఆహ్వానిస్తున్నాము. బిల్డింగ్ ఫండ్కి రూపాయి 1 లక్ష విరాళాలు ఇచ్చేవారి పేర్లు భవనం లోపల ఉంచబడే శిల పలకంపై చెక్కబడతాయి. స్టూడియోలు, ఆడియో స్టూడియోలు, గ్రీన్ మ్యాట్ స్టూడియోలు 3, పీసీఆర్, చాపల్, స్టూడియో ఫ్లోర్, ఆఫీసులు మరియు ఫాదర్స్ రెసిడెన్స్ వంటి బిల్డింగ్లోని నిర్మాణ భాగాలను స్పాన్సర్ చేయుటకు కథోలికులను కూడా ఆహ్వానిస్తున్నాము. ఇప్పటికే మాట ఇచ్చిన వారు CEO ఫాదర్ లూర్ద్రాజ్ SJని కలవాలని, వారి వాగ్దానాలను ధృవీకరించాలని మేము కోరుకుంటున్నాము. మేత్రాసన గురువులకు మీడియా నిపుణులుగా శిక్షణ ఇవ్వడం. మార్చి మొదటి వారంలో జరిగిన టీసీబీసీ సమావేశంలో దివ్యవాణి సేవలను విజయవంతంగా నిర్వహించాలంటే కనీసం 1 మేత్రాసనానికి 1 గురువుని మీడియా ప్రొఫెషనల్గా శిక్షణ ఇవ్వాలని బిషప్లకు CEO ప్రతిపాదించారు. మేత్రాసన గురువుల శిక్షణ ఖర్చులను దివ్యవాణి టీవీ భరిస్తుందని ప్రతిపాదించారు. CEO చేసిన అభ్యర్థనను టీసీబీసీ ఆమోదించింది. ప్రతి సంవత్సరం దివ్యవాణి 2 మేత్రాసన గురువులను XIC ముంబైకి పంపుతుంది. 2030 నాటికి 12 మంది మేత్రాసన గురువులు మీడియా నిపుణులుగా శిక్షణ పొందుతారు. వారు ముంబైలో శిక్షణ పొందిన తరువాత తిరిగి వచ్చినప్పుడు మేత్రాసన సమాచార కేంద్రం డైరెక్టర్లుగా బాధ్యతను స్వీకరిస్తారు. విజయవాడ మేత్రాసనానికి చెందిన ఫాదర్ కమ్మతోటి అనిల్ సినిమా అండ్ టీవీ డిజిటల్ వీడియో ప్రొడక్షన్లో 1 సంవత్సరం PG డిప్లొమా కోసం జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్కి పంపబడ్డారు. మా ప్రతిపాదనకు ప్రతిస్పందించినందుకు మహాగణత రెవరెండ్ డాక్టర్ తెలగతోటి రాజారావు SMM గారికి ధన్యవాదాలు. ఏలూరులో కొత్తగా మేత్రాసన సమాచార కేంద్రం. ఆఫీస్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్స్ OSC CBCI వారి ప్రణాళికలో
ప్రతి మేత్రాసనానికి సమాచార కేంద్రం ఉండాలని కోరింది. తద్వారా డయాసిస్ ఈ విధానం ద్వారా ప్రజలను చేరుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మేత్రాసనంలో ఒక డయాసిషన్ కమ్యూనికేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే దివ్యవాణి ప్రతిపాదనను టీసీబీసీ ఆమోదించింది. ఇప్పటి వరకు 6 దివ్యవాణి జోనల్ సమాచార కేంద్రాలు దివ్యవాణికి కార్యక్రమాలను అందిస్తున్నాయి. అంతకుముందు అక్టోబర్ 2023లో దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ శ్రీకాకుళం మేత్రాసనానికి స్టూడియోలను ఏర్పాటు చేయడానికి సహాయం చేసింది. మేము ఫాదర్ అల్ఫోన్స్కు మరొక గృహస్థ క్రైస్తవునికి పరికరాలను నిర్వహించడంలో శిక్షణ ఇచ్చాము. ఏలూరు పీఠం సహకారంతో దివ్యవాణి కొత్త కమ్యూనికేషన్ సెంటర్ను ఏర్పాటు చేశాము. ఏలూరులో డయాసిషన్ కమ్యూనికేషన్ సెంటర్ను హైదరాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్ పూల అంతని గారు 2024 జూలై 25వ తేదీ ఉదయం 9:30 ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అగ్రపీఠం అపోస్తలిక పాలనాధికారి దివ్యవాణి అధ్యక్షులు మహాగణ రెవరెండ్ డాక్టర్ పొలిమేర జయరావు సమక్షంలో ప్రారంభించారు. ఖమ్మం బిషప్ మహాగణ రెవరెండ్ డాక్టర్ సగిలి ప్రకాష్, నల్గొండ బిషప్ మహాగణ రెవరెండ్ డాక్టర్ కరణం ధమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు, కడప, ఖమ్మం, నల్గొండ పీఠాలకు భవిష్యత్తులో మేత్రాసన సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దివ్యవాణి ప్రణాళికలను తయారు చేస్తుంది. చిత్రీకరించి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు దివ్యవాణి టీవీలో ఈ క్రింది కార్యక్రమాలు పునరుద్ధరించబడి ఉన్నాయి. మధురం నీ వాక్యం 344, ఆమె ఆదర్శం 7, గుడ్ సమారిటన్ 10, క్రీస్తే పునాదిగా 40, క్రీస్తు సందేశం తెలుగు 224, ఆంగ్లము 147, రచయితల పరిచయం 20, రంగస్థలి 18, నన్ను మలచిన దేవ 46, దివ్య నిలయం 15, గృహస్థలచే దివ్యవాక్కు 81, నీ సాక్షిగా 41, ఆరోగ్యరేఖ 19 మరియు నా ఆత్మమా దేవుని స్తుతించు 16 ఎపిసోడ్లని అందించి ఉన్నాం. ఈ సంవత్సరం దివ్యవాణి టీవీలో బిషప్ల ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. ఇతర బిషప్ల ఇంటర్వ్యూలు కూడా భవిష్యత్తులో అందించబడతాయి. బిషప్ గారుల ఇంటర్వ్యూలకు మంచి వ్యూవర్షిప్ ఉంది. పీఠాధిపతుల అనుమతితో నూతన కార్యక్రమాలు 2025 జూబిలీ సంవత్సర సందర్భంగా భాగస్వామ్య శ్రీసభ, స్తుతి ఆరాధనతో కూడిన గురువుల గీతాలాపనం, మానవ జీవనయానంలో కొట్టుమిట్టాడుతున్న వారికి న్యాయ పోరాటం, మరే తల్లి నామముల విశిష్టతను వివరించే దేవమాత ప్రార్థన, కథోలిక సంస్కృతి సంప్రదాయాల పూజార్చన వివరించే కథోలిక దివ్యార్చన ప్రాముఖ్యత మరియు రెట్రీట్ ఇన్ డైలీ లైఫ్, వాటికన్ న్యూస్, స్థానిక శ్రీసభ వార్తలు, మా కొరకు ప్రార్థించండి, పుణ్యక్షేత్ర వీక్షణం, దివ్య సంకీర్తన, వీక్లీ సీరియల్స్తో పీఠాధిపతుల అనుమతితో మేము ముందుకు వస్తున్నాం. దివ్యవాణి టీవీ అధికార ధృవీకరణ. దివ్యవాణి టీవీ లోగోతో దివ్యవాణి టీవీని రిజిస్టర్ చేసుకునేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను సంప్రదించాలని ప్లాన్ చేశాము. ఏప్రిల్ 2024 నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దివ్యవాణి టీవీ లోగోతో కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అనుమతి పొందాము. డిసెంబర్ 2024 నాటికి లోగోను ఉపయోగించాలని మేము ఆశిస్తున్నాము. 2024 చివరి నాటికి లైసెన్సింగ్ ప్రక్రియ ప్రారంభించబడుతుంది. ఇది నిరాటకంగా సాగడానికి మీ అందరి ప్రార్థనలు అవసరం. శిక్షణ 31 జూలై 2024న సోషల్ మీడియా అండ్ ది యూత్ అనే అంశంపై రెక్స్కో మరియు యూత్ డైరెక్టర్లకు బోధన ఇచ్చాను. గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ డయాసిషన్ల యూత్ ఎగ్జిక్యూటివ్లతో దివ్యవాణి మరియు సోషల్ మీడియా ప్రమోషన్ గురించి మాట్లాడారు. మా కెమెరా పర్సన్లు అందరూ జూలై 2024లో కొత్త డేటా వీడియో పరికరాలను ఉపయోగించడంలో శిక్షణ పొందారు. ఈ శిక్షణ మా కెమెరా పర్సన్లు కొత్త సాంకేతికతను, సమర్థవంతమైన వినియోగాన్ని నేర్చుకున్నారు. అన్ని జోనల్ కోఆర్డినేటర్లు, డయాసిషన్ కమ్యూనికేషన్ సెంటర్ డైరెక్టర్లు సమావేశం 26 జూలై 2024న జరిగింది. చైర్మన్ బిషప్
పొలిమేర జయరావు గారు సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా రోజంతా సమావేశంలో పాల్గొన్నారు. అజెండాలోని పలు అంశాలపై చర్చించి దివ్యవాణి సిబ్బందికి మార్గనిర్దేశకత్వం చేశారు. 10 ఎంసిపి యుఎస్లో మాడిసన్ డైసెస్లో మిషన్ ప్రీచింగ్లో మాకు సహాయం చేసినందుకు నెల్లూరు పీఠానికి చెందిన గురువులు గురుశ్రీ ఎరసాని డొమినిక్, కర్నూలు పీఠానికి చెందిన గురుశ్రీ నూసి ఫ్రాన్సిస్లకు ధన్యవాదాలు. యుఎస్ఏలో దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్కు నాయకత్వం వహించినందుకు న్యూయార్క్ ఆర్చ్ డైసెస్కి చెందిన గురుశ్రీ దాసరి రవికిరణ్కి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. అతను ప్రస్తుతం యుఎస్ఏలో మా అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు మేము ఏడాది పొడవునా 62 శాటిలైట్ లైవ్ ప్రోగ్రాంలు అన్ని పీఠాల నుండి 116 మన పండుగలు ప్రత్యక్ష ప్రసారం చేశాము. మేము వివిధ పీఠాల నుండి 5 యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాలను చేశాము. మీకు తెలిసినట్లుగా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు మన పండుగలు టీవీ ఛానల్ని నిర్వహించడానికి మాకు అవసరమైన ఆదాయాన్ని సమకూరుస్తాయి. ప్రతి డైసెస్లోని దివ్యవాణి కోఆర్డినేటర్లకు వారి వారి పీఠం నుండి ప్రత్యక్ష ప్రసారాలు మన పండుగలు కార్యక్రమాలను కూడా తీసుకురావడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు. దివ్యవాణి యాజమాన్యం ప్రసార ఖర్చులు తగ్గించడం వలన ఈ సంవత్సరం మాకు మరిన్ని కార్యక్రమాలు వచ్చాయి. రాబోయే సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు వస్తాయని ఆశిస్తున్నాము. కార్పస్ ఫండ్ దాతలు మరియు డైరెక్ట్ డెబిట్ ఫామ్ దాతలు ₹1,00,000 కార్పస్ ఫండ్ అందించిన ప్రతి దాతకు మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఈరోజు వరకు మన కార్పస్ ఫండ్లో 6,80,00,000 ఉన్నాయి. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో 60 మంది కార్పస్ ఫండ్ దాతలు దివ్యవాణి కార్పస్ ఫండ్ అందించడానికి ఉదారంగా ముందుకొచ్చారు. 30,000 ప్రత్యేక దాతలకు మా కృతజ్ఞతలు. ప్రతి నెల 200, 500, 1,000, 5,000 మరికొందరు ఒకసారిగా ₹1,00,000 అందజేస్తున్న దాతలకు మేము సర్వదా కృతజ్ఞులం. 13 ఫ్రాన్స్లోని ఆర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ పుణ్యక్షేత్రం సహకారంతో నూతనంగా తీసుకోబడుతున్న చొరవ. ఇది దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ చైర్మన్ మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారి చొరవ. ఆర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సమయంలో వారు భారతదేశం నుంచి లూర్డ్స్ తీర్థయాత్రను ప్రోత్సహించడానికి తనను ఆహ్వానించిన ఫ్రెంచ్ పురుషుల బృందాన్ని కలుసుకున్నారు. బిషప్ పొలిమేర జయరావు గారు ఈ ఆలోచనను మాతో పంచుకున్నారు. మే 2024 నుండి ఫ్రాన్స్లోని లూర్దుకు చెందిన శ్రీ జాన్ పియర్ 22 ఆగస్టు 2024న దివ్యవాణిని సందర్శించి అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ తీర్థయాత్రను ప్రోత్సహించడం మరియు లూర్డ్స్ యాత్రను ప్రోత్సహించే సంస్థను స్థాపించడం దీని ఉద్దేశమని చెప్పారు. ఆగస్టు 21వ తేదీన పుణ్యక్షేత్రం రెక్టర్, CEO మరియు లూర్దు టీవీ డైరెక్టర్లు సమావేశమయ్యారు. వారి కార్యక్రమాల వీడియోలను మాకు అందించడానికి వారు చాలా ఆసక్తి చూపించారు. మరోసారి దివ్యవాణిని పర్యవేక్షిస్తున్న పీఠాధిపతులకు, ప్రోత్సహిస్తున్న గురువులకు, కన్యాస్త్రీలకు, సహాయం అందిస్తున్న ధర్మదాతలకు, వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లు ఫాదర్ డాక్టర్ ఐ లూర్ద్రాజ్ SJ, CEO దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్.